పూర్ణంగా ఉంటాం. మన శత్రువుల్ని ప్రేమించమన్నాడు యేసయ్య. అలాంటి ప్రేమ లేనివాడు నావాడు కాదు. యేసయ్య చెప్తున్నాడు ఇక్కడ. దేవుని వాక్యము, దేవుని కృప ఒక మనిషిని వృద్ధిలోకి నడిపిస్తుంది. 2, దేవుని ప్రేమ పరిశుద్ధాత్మకి ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉంటామో నీ హృదయంలో కలుషితం ఉండదు. హృదయము శుద్ధి గలవారు దేవుణ్ణి చూచుదురు. నువ్వు దేవుణ్ణి చూస్తున్నావా? ప్రతిదినం దేవుడితో నడుస్తున్నావా? దేవుడిలో నివాసం చేస్తున్నావా? ఒక దేవుడు నమ్ముకున్న బిడ్డ ఒకవేళ కోపం వచ్చిందనుకో, ఒక బిడ్డ పాడైపోతున్నాడని సరి చేసుకోమని గద్దిస్తాడు, కానీ కక్ష ఉండదు. గద్దించి సరి చేస్తాడు. ఒకసారి చూద్దాం. రెవల్యూషన్ 30 ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. అక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా, స్తోత్రం. 3వ అధ్యాయం ఉంటుంది. నిన్న చదివాను. 19 వచ్చిన ఇక్కడ 3:19 ప్రకటన గ్రంథం 3:19 మీరు గమనించాలి. నేను ప్రేమించే వారు అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇక్కడ అసలు మీరు గమనించాలా, ఒక సేవకుడు కానీ ఒక దేవుడితో నడిచిన బిడ్డ కానీ గద్దించారనుకో, ఒక పాస్టర్ గారు కానీ సేవకులు కానీ గద్దించారనుకో, అది నా మేలు కోసమే. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము ఆ గద్దింపుకి లోబడితే దీవెన వస్తుంది. ఎందుకు మన దేవుడు ప్రేమిస్తున్నాడు, మనకి శిక్షిస్తున్నాడు అంటే, అరే తప్పు చేస్తున్నారా, తప్పుదారులకు వెళ్తున్నావు అని దేవుడు మనల్ని తప్పుదారులు వెళ్ళినప్పుడు కూడా దేవుడు స్టాప్ చేసి మంచి మార్గములో నడిపిస్తాడు. ఎందుకు? మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి సరి చేస్తాడు. శిక్ష మనకి దుఃఖం వస్తుందంటే ఈరోజు ఈ దుఃఖం ఒకరోజు సంతోషంగా మారుతుంది. ఆమేన్. ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావు, ఈరోజు బాధపడుతున్నావు, రోగంతో ఉన్నావేమో, ఆ రోగం నీ మేలు కోసమే, ఆ దుఃఖము నీ మేలు కోసమే, ఆ శ్రమ నీ మేలు కోసమే. దేవుణ్ణి ప్రేమించే వారిని, దేవుణ్ణి ప్రేమించే బిడ్డల్ని సమస్తము సమకూడి నా మేలు కోసమే చేస్తున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు ఆయన ప్రేమిస్తున్నాం, మనం దేవుని ప్రేమిస్తున్నాం, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంటే, ఒక శిక్షిస్తున్నాడంటే, శ్రమ వస్తుందంటే, బాధ వస్తుందంటే దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రణాళికతో ఉన్నాడు. కష్టాలు అన్ని రోజులు ఉండవు. ఈరోజు చీకటి ఉంది, రోజు ఉంటాయా కష్టాలు? ఈ రాత్రి చీకటి అయిపోతుంది, మళ్ళీ వెలుగు రాదా? అలాగే మన జీవితంలో కూడా అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. దేవుడు ఒక సమయం ఇస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఆయన నీ అప్పులు తీర్చేస్తాడు, నీ బాధలు తీర్చేస్తాడు, నీ రోగాన్ని స్వస్థత ఇస్తాడు, నీ బంధకాల నుంచి సంపూర్ణ విడుదల ఇస్తాడు. నీ ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడు లేవనెత్తుతాడు ఆయన. నువ్వు చిన్న ప్రార్థన చేయి, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. విరిగిన నలిగిన హృదయంతో ఎప్పుడైతే నువ్వు అడుగుతావో దేవుని సన్నిధానంలో, ఆ ప్రార్థన దేవుడికి విలువైన ప్రార్థన. నువ్వు గంటలు చేసి నీ హృదయం సరిగ్గా లేదనుకో, నీ మనసు సరిగ్గా లేదనుకో, గంటలు చేసిన తర్వాత కూడా నీ హృదయము నీ మనస్సాక్షి సరిగ్గా లేదనుకో, నువ్వు 24 గంటలు ప్రార్థన చేస్తున్నా సున్నా. నీ హృదయం సరిగ్గా లేదు. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో చేరలేరు, కానీ పరలోకములో నా తండ్రి చిత్తం ప్రకారం ఎవరైతే నెరవేరుస్తారో ఆనే దేవుడి రాజ్యానికి వెళ్తారు. కానీ నీ హృదయం ఒకలాగా ఉంది, నువ్వు మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడుతున్నావు, నీ హృదయంలో నీ మనసులో ఒకటి ఉంది, బయటకు ఒక మాట్లాడుతున్నాం. దేవుడు యేసుప్రభువు ఒక మాట చెప్తున్నాడు, ఎక్కడ వీళ్ళు నన్ను ఆరాధిస్తున్నాడు కానీ వీళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది.
వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉన్నారు, నన్ను ఆరాధిస్తున్నారు, వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, వ్యర్థంగా ప్రార్థన చేస్తున్నారు, వ్యర్థంగా వాక్యం చదువుతున్నారు. అంటే దేవుడికి కావలసింది యథార్థత, దేవుడికి కావలసింది ఇది నీ హృదయము.